అందరికీ శుభోదయం. ఇన్ని రోజుల నుండి మనం దుర్గా నవరాత్రుల్లో చక్కగా అమ్మవారిని పూజించుకున్నాం. అమ్మవారికి నైవేద్యాలు, ప్రసాదాలు చక్కగా సమర్పించుకున్నాం. అమ్మవారి విజయ గాథలను తెలుసుకున్నాం. ఒక్కొక్క రాక్షసుని చంపడానికి ఒక్కొక్క వ్యూహం ద్వారా అమ్మవారు విజయాన్ని సాధించిన విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మరి మనకు వచ్చే సమస్యలను మనం ఎట్లా అధిగమించాలి, అమ్మవారి విజయ గాథల నుండి మనం ఎట్లా స్ఫూర్తిని పొందాలి అనేది ఒకసారి చూద్దాం. అమ్మవారు అరుణాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఏ వ్యూహం ద్వారా అరుణాసురుని అంతమొందించిందో చూద్దాం. అరుణాసురునికి బ్రహ్మదేవుని ద్వారా వరం ఉన్నది. 2 కాళ్ళ ప్రాణితోని, 4 కాళ్ళ ప్రాణితోని, పంచభూతాల వలన, అస్త్రశస్త్రాలతోటి వేటితోటి మరణం లేకుండా అతను బ్రహ్మదేవుని ద్వారా వరం పొందిండు. మరి అటువంటిప్పుడు వేడితో చంపాలి అని దేవతలందరూ పాపం బాగా ఆలోచిస్తుంటే అమ్మవారు చక్కగా వ్యూహరచన చేసుకున్నది. గండు తుమ్మెదలను, కోటాను కోట్ల గండు తుమ్మెదలను సృష్టించింది. అతనికి 4 కాళ్ళ ప్రాణి, 2 కాళ్ళ ప్రాణి, 4 కాళ్ళ ప్రాణి ద్వారానే మరణం లేకుండా వరం ఉన్నది కదా. ఈ గండు తుమ్మెదకు 6 కాళ్ళు ఉంటాయి. అందుకని ఆమె 6 కాళ్ళ ప్రాణిని, గండు తుమ్మెదలను సృష్టించి వాటి యొక్క శబ్దంతో గండు తుమ్మెద ఎంత జుంకారం ఎంత చేస్తుంది, ఎంత చప్పుడు వస్తుంది మనం చూస్తాం కదా. అట్లా కోటాను కోట్ల గండు తుమ్మెదలను సృష్టించడం వల్ల అవన్నీ చేసే జంకార నాదంతో ఆ చప్పుడు భరించలేక అరుణాసురుడు చనిపోతాడు. అదేవిధంగా అంత బలవంతుడైన అరుణాసురుని, అంత బలహీనమైన ప్రాణి గండు తుమ్మెద ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల, కోటాను కోట్ల గండు తుమ్మెదలు అవడం వల్ల అన్నీ కలిసికట్టుగా ఆ శబ్దం చేయడం ద్వారా అరుణాసురుడు చనిపోయిండు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఎంత బలవంతులమైనా, ఎంత శక్తివంతులమైనా ఒక్కళ్ళం చేయలేని పనిని సామూహికంగా అందరం కలిసి మెలిసి ఉండడం వలన సాధించవచ్చు. ఒక సంస్థను స్థాపించాలన్నా, ఏవైనా ఉత్సవాలు నిర్వహించాలన్నా, ఏమైనా ఉద్యమాలు చేయాలన్నా, ఏ రకమైన పనిని చేయాలన్నా కూడా ఎక్కువ మంది కలిసికట్టుగా ఉండడం వల్ల ఆ పనిని మనం విజయవంతంగా సాధించవచ్చు. ఎట్లయితే ఎంత అల్పప్రాణి గండు తుమ్మెద అరుణాసురుని చంపిందో, అదేవిధంగా మనం కూడా అందరం కలిసికట్టుగా ఉండడం వలన సమస్యలను ఎదుర్కోవచ్చు, చక్కగా పనులను సాధించుకోవచ్చు. ఇది ఏదైనా ఇందాకనే చెప్పుకున్నట్టుగా ఈ స్వచ్ఛంద సంస్థల ఏర్పాటు, ఏదైనా సంస్థల ఏర్పాటు కావచ్చు, ఏదైనా ఉద్యమాలు చేయడం కావచ్చు, ఉత్సవాలు చేయడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అందరం కలిసికట్టుగా ఉండడం వల్ల మన వైపు ఎవరైనా కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారు. మనం కూడా పనులలో చక్కగా విజయం సాధించుకోవచ్చు. ఇది మనం అమ్మవారి విజయగాథలలో అరుణాసుర వధ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి. ఏమంటారు?